అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. ఎంత అంటే నేల మట్టుకు. మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీకు మాత్రం ఘోరమైన అవమానాలు ఎదురవుతుంటాయి. మాటలు పడాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే నిటారుగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది నీకు ఆ ఫీలింగ్. ఏం చేద్దాం మరి? కోరుకున్నాడు మరి మహిమతో నీ మీదికి దిగి రావాలనుకుంటున్నాడు. అనేకులకు నిన్ను ఒక ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుకున్నాడు. డిసైడ్ చేశాడు, ఎంపిక చేశాడు. ఇంకా ఆగడు. తట్టుకోవాల్సిందే గాయాలని. అవన్నీ ఆశీర్వాదకరమైన గాయాలు. అవే రేపు భవిష్యత్తులో నీకు గేయాలు. అవే నీకు భవిష్యత్తులో గేయాలు బిడ్డ. అవే సంతోష గానాలు. తప్పదు. మిగిలిన వాళ్ళకి వెళ్ళి చూడవాకు. ఒకవేళ నిన్ను ఆ అవమానానికి అప్పగిస్తే ఆనందంగా కృతజ్ఞతలు చెప్పు, మహిమను చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. పర్వాలేదు. ఈ అవమానాన్ని బట్టి కూడా నీకే వందనాలు. ఈ విమర్శను బట్టి, ఈ నిందను బట్టి, ఈ అప్పులను బట్టి, తృణీకారాన్ని బట్టి, ఈ మనుషులు వంచన చేసిన గాయాలను బట్టి, ఈ మనుషులు ఎగతాళిని బట్టి, నేను కలిగి ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా నీకే వందనాలు. నాకు తెలుసు ఇవన్నీ అయిన తర్వాత నీ మహిమతో నువ్వు నా మీదకి దిగొస్తావు. మహాప్రభావము తేజస్సు నన్ను ఆవరిస్తుంది. గుర్తుపెట్టుకో. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. ప్రకృతి నియమం అది, దేవుడు చేసిన చట్టం అది. చీల్చబడని మేఘం వర్షించలేదు, దున్నబడని భూమి పంటనివ్వదు, చెక్కబడని శిల శిల్పం కాదు. దేవుడు నీ జీవితంలో జోక్యం చేస్తున్నాడు. నాకే ఎందుకు ఇలా అన్నదాన్ని సమాధానం చెప్పాను. భక్తి పరులారా, లోకము నుండి నా ప్రభు ఏర్పరచుకున్న వరలారా, లోకముల నుండి ప్రత్యేకించి మార్క్ చేయబడ్డ వారలారా, పరిశుద్ధాత్మను సంచకరువును పొందిన వారలారా, పరిశుద్ధాత్మాభిషేకము చేత నింపబడిన వారలారా, చీకటిలోను మరణాంధకారములోను కూర్చున్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడు నీతో చెప్పు సంగతులు. భయపడవద్దు, విస్మయం పొందవద్దు. నువ్వు ఎన్ని గాయాల్లో గుండా ప్రయాణం చేస్తున్నా ఇది మాత్రం మరవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు. నేను నీకు తోడై ఉన్నా. ఎదురవుతున్న ప్రతికూలతను బట్టి కంగారు పడిపోవక. మిగిలిన వాళ్ళకు ఉండవు, నువ్వు 100 సార్లు వెతికినా ఉండవు. నిన్ను నేను స్పెషల్గా ఏర్పరచుకున్నాను కనుక నీకు స్పెషల్ ఉంటుంది అంతే. ఎవరికి వాళ్ళ లైఫ్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ప్రత్యేకంగా కనపడుద్ది. ముఖ్యంగా దేవుని పిల్లలకి. నా జీవితం ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? మిగిలిన వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇదే, నా లైఫ్ డిఫరెంట్గా ఉంది అనిపిస్తుందా లేదా? నాకు అనిపించింది, అందుకని నేను నీకు కూడా మరి అదే ప్రత్యేకించుకోవటం అంటే. వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు. అందుకే పోల్చుకోవద్దు, ఎవరితో పోల్చుకోవద్దు. ఒకటే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి నేల మట్టుకు. నీ తోటి చెట్లు ఉంటే ఆకాశానికి ఉంటే అలానే నువ్వు మాత్రం నేల మట్టుకు అడ్డంగా పడవేయబడినా ఇబ్బంది పడతావు. నీ తోటి కొలీగ్స్, నీతో జాబ్ చేసేవాళ్ళు నిలబడి ఉంటారు చెట్ల వల్లే, నువ్వు మాత్రం వాళ్ళ ముందు అడ్డంగా పడ్డ చెట్టు వల్లే ఉంటావు. ఎగతాళి చేయొచ్చు, నవ్వుతుండొచ్చు కూడా నిన్ను బట్టి. డోంట్ వరీ. నిన్ను ఆయన మందిరములో ఒక స్తంభముగా చేయడానికి కోరుకున్నాడు. మీద తన బరువు బాధ్యత ఉంచాలని డిసైడ్ అయ్యాడు. నీ భుజాల మీద భారం ఉంచాలని కోరుకున్నాడు. భక్తిపరుడా, కలవరపడద్దు, కలత చెందొద్దు, నిరాశపడద్దు, అవిశ్వాసానికి తావివ్వద్దు, అడ్డ ప్రశ్నలు వేయొద్దు. దేవుణ్ణి నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగాక అంటూ దేవుని మహిమపరచు. ఆమేన్. 2 అయిపోయినాయి. భక్తులు, భక్తిహీనులు. 2 రకాల మనుషులు చెప్పాను. దేవదారం రాను యొక్క ఆరంభం ఎన్ని అగచాట్లతో కూడి ఉంది. సొంత వాళ్ళ చేత ద్వేషించబడ్డాడు. అలాగే ఈ దేవదారం రాను ఎలా ప్రయాణం చేసినట్టునే ప్రయాణం చేశాడు. చివరికి సింహాసనం ఎక్కాడు. తండ్రి ఎదుటి నుంచి తీసివేయబడ్డాడు. సొంత వాళ్ళ చేత ద్వేషించబడ్డాడు. తాను ప్రేమించే వాళ్ళని కోల్పోయాడు. కొన్ని సంవత్సరాలు తనకెంతో ఇష్టమైన తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. ఎంత ఏడ్చుకున్నాడో పాపం. అందరూ ఉన్న అనాథ ఆయన. అందరూ పెద్ద కుటుంబం ఉన్న అనాథ. ఎందుకంటే ఐగుప్తులు ఎవడు లేడు. మరి నువ్వు తిన్నావా అని అడిగేవాళ్ళు లేడు, నిద్రపోయావా అని అడిగేవాళ్ళు లేడు, ఏంటి ఆయన అట్లున్నావు, జ్వరం వచ్చిందా అనేవాళ్ళు లేడు.
ఇదిగో ఈ మందు తీసుకొని అయినా ఇది తీసుకో జ్వరం తగ్గిద్దనే వాళ్ళు లేడు. లేరా చేయి పని చేయని యజమానులే తప్ప పట్టించుకునేవాడేవాడు. అలాగని ఎవరు లేరా? ఉన్నారు. కొంతమంది ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. మొత్తం సొంతోళ్లే. కానీ చివరికి ఏం జరిగింది తెలుసా? ఆ కన్నీళ్ళు 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 కన్నీళ్ళు, ఆ ఏడుపు, ఆ ఏడుపు ఏడుపు. బహుశా అధికారం ముందుకు వచ్చేటప్పుడు, యజమాని ముందుకు వచ్చినప్పుడు మరి కళకళలాడుతూ ఉండాలి. ఏడు ముఖం వేసుకొని ఉండకూడదు. నవ్వుకుంటా ఆ పని ఈ పని కళకళగా చేసుకుంటా. విశ్రాంతికి పోయినప్పుడు కూర్చొని ఎంత ఏడ్చుకుని ఉంటాడో ఆ భక్తిపరుడు. తన ఏకాంతంలో ఎంత కుమిలిపోయాడో, తన తండ్రిని గుర్తు చేసి, తను కోల్పోయినటువంటి తన తమ్ముడు, తన ప్రియమైన వారిని తలుచుకొని ఎంత ఏడ్చాడో, ఎన్ని కన్నీళ్ళు గార్చాడో, ఎంత ప్రలాపించాడో, ఎంత అంగలార్చాడో. మళ్ళీ తెల్లవారేటప్పటికి మళ్ళీ కళ్ళు తుడుచుకోవాలి, ముఖం కడుక్కోవాలి నీట్గా. మళ్ళీ నాకు అసలు ఏ బాధలు లేవన్నట్టుగా రావాలి రన్నింగ్లోకి. లేదా యజమాని ఊరు కూడా ఏంట్రా దరిద్ర ముఖం వేసుకుని ఏడు ముఖం ఎరా అంటాడు. అట్లా ఉండకూడదు. ఆ కన్నీళ్ళన్నీ బుడ్డిలో దాచాడు దేవుడు. బుడ్డిలో ఒక రోజుకి దాని ఫలాన్ని ఇచ్చాడు. పోయాడు, లేడు, తండ్రిని కలుసుకోలేను అనుకున్న తండ్రి వచ్చి చేరాడు అక్కడ. లేడు ఇక నా సహోదరుడు లేడు, తమ్ముడు లేడు, తమ్ముడు వచ్చి చేరాడు అక్కడ. అమ్ముకున్న అన్నలు సైతం వచ్చి కూర్చున్నారు అక్కడ. మొత్తం ఆయన దగ్గర కూర్చోబడ్డారు. ఎంత సంతోషమో చూడండి. ఇక ఎప్పటికీ నా కంట పడడనుకున్న కొడుకు యాకోబు కంట పడ్డప్పుడు యాకోబుకి ఎంత సంతోషం. ఇక ఎప్పటికీ నా తండ్రిని చూడలేను, బహుశా నా తండ్రి కన్ను మూసి కూడా ఉంటాడు ఇప్పటికీ, ఎప్పటికీ నా తండ్రి నా కంట పడడు అన్న తండ్రి తన కళ్ళ ముందు వచ్చి నిలబడితే ఆయనకి ఎంత సంతోషం కలిగి ఉంటుంది. అట్లా ఉంటుంది. ఈరోజు దుఃఖం ఒకనాటి సంతోషంగా మారుతుంది. వాస్తవంగా ఇది చెప్పాలనుకోలేదండి నేను, దేవుడే సాక్షి. ఈ టాపిక్ ఈ మాట ఇప్పుడు చెప్పిన ఈ ఘట్టం చెప్పాలనుకోను. నాకు తెలియదు ఎవరి హృదయాల్లో ఏముందో నాకు తెలియదు, ఎవరి గుండెల్లో ఏ వేదన ఉందో నాకు తెలియదు. కానీ నన్ను పిలిచిన వానికి తెలుసు, తన పిల్లలతో ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు. ఆయన ఇటు తిప్పాడు నన్ను. నేనేం చేసేది? ఆయన తిప్పినట్టు తిరగటమే నా పని. ప్రభువుకు స్తోత్రం. కాబట్టి ధైర్యం తెచ్చుకొని బిడ్డలారా, భక్తి పరులారా, ఇలా బైబిల్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. మొదట శ్రమ, తుదకు సంతోషం. మొదట శ్రమ, తుదకు ఆనందం. మొదట ఇబ్బందికరమైన ప్రారంభం, ముగింపు ఒక ఆశీర్వాదకరమైన ముగింపు. భక్తుల చరిత్రలన్నీ అంతే. నిన్ను నన్ను కూడా అలా కోరుకున్నాడు కనుక తప్పదు. గుర్తుపెట్టుకో. అయిపోతే ఫలాలు ఏంటి? భక్తుల ఫలాలు ఆశీర్వాదకరమైన ఫలాలు, అవి శాశ్వతమైన ఫలాలు. ఎప్పుడు పోయాడు యోసేపు? అబ్బా 1000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ మనం మాట్లాడుకుంటా ఉన్నామంటే అది మామూలు ధన్యత, అది మామూలు విషయం. ఇప్పటికీ ఆయన స్టోరీ చదివినప్పుడు ఏడుతానే ఉంటాను. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ఓకేనా? మీ హృదయ భక్తిపరుల లక్షణాలు ఏంటనేది దేవుడు ప్రత్యేకించుకొని ఏర్పరచుకున్న పాత్రల లక్షణాలు ప్రత్యేకంగానే ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి మనం భక్తిపరులమో భక్తిహీనులమో మనల్ని మనం చూసుకోవచ్చు. అది మీకు తేటపరచాలని నా ఆత్మలో సిద్ధపడ్డాను. అయితే మధ్యలో ఇటు తీసుకొచ్చాడు. మరి ఎవరు అన్న ప్రశ్న ఏ హృదయంలో ఉందో నాకేం తెలుసు, ఆయనకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్కి నాకు అవకాశం ఇవ్వబడింది. ఇప్పుడు చెప్తా వినండి. బైబిల్ గ్రంథంలో భక్తిపరులను గుర్తించడానికి వాళ్ళ కొన్ని లక్షణాలు చూపించి వాళ్ళని భక్తులు అని రాయించాడు. ఫర్ ఎగ్జాంపుల్, భక్తిపరుల లక్షణాలు ఒక లిస్ట్ అవుతుంది, పెద్ద లిస్ట్ అయింది. దాన్ని నీ ముందు ఉంచుతాను. పెద్ద లిస్టు కాదు, కొన్ని మాటలు. ప్రభు చిత్తమైతే దేవుడు అవకాశం ఇస్తే 2వ కూటంలో మిగిలినవి చెప్తా. వాటిలో మొట్టమొదటిది యోబును గురించి దేవుడే సైతానుతో సాక్ష్యం ఇచ్చాడు. యోబుని ఏమన్నాడంటే భక్తుడు అన్నాడు. యోబుని ఏమన్నాడు? భక్తుడు అన్నాడు. భక్తులకు ఉండేటువంటి ఆశీర్వాదాలు ఇన్ని రాయబడ్డాయి బైబిల్లో. భక్తిహీనులకు కలిగే ఫలాలు అన్నీ రాయబడ్డాయి. మీరు భక్తుల లిస్టులో చేర్చబడ్డారు, భక్తులుగానే ఉండాలనుకుంటున్నారు కనుక ఇక భక్తుల లక్షణాలు ఏంటో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి, ఒకవేళ ఎక్కడన్నా లోపాలుంటే భర్తీ చేసుకోవడానికి ఈ నోట్స్, ఈ మ్యాటర్. యోబుని గురించి దేవుడు సైతాన్తో ఏం సాక్ష్యం ఇచ్చాడంటే, నా సేవకుడైన యోబు అని అందరితో వదిలిపెట్టలా. భక్తిపరుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించు. అంటే ఏమని చెప్తున్నాడు యోబుని గురించి? రైట్. ఒక భక్తిపరుల్లో ఉండేటువంటి లక్షణాలు 4 యోబు దగ్గర మనకు దేవుడు ఇచ్చాడు. ఇవి మనలో
ఉండాలి, ఏర్పడాలి. ఒరిజినల్గా భక్తి అనేది మనలో ఉంటే ఈ 4 ఉంటాయి. అర్థమైందా? తేనె అన్నప్పుడు చేదుగా ఉంటుందా? తేనె అని నేను తీసుకొచ్చి వ్యాపారం ఇచ్చాను అనుకో, నీకు ఇది తేనె ఏందిరా అంటాను, ఇది తేనెంది అన్నయ్య అంటాం. ఎందుకమ్మా? చేదుగా ఉంది. మరి తేనె అంటే ఖచ్చితంగా తీపి ఉంటుంది, అంతే. ఎండను చూపించి వర్షం పడుతుంది అన్నాను అనుకో, వర్షం అంటే నీళ్లు తప్పనిసరి. అలాగా భక్తిపరుడు అంటే ఈ లక్షణాలు తప్పనిసరి. స్తోత్రం. అక్కడ 4 బయలుపడ్డాయి. భక్తిపరుల యొక్క లక్షణాల్లో మొట్టమొదటిది ఏబు దగ్గర ఏం చెప్పాడు చూడండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుంచి, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును. అద్దుగో నంబర్ 1 యథార్థత. నంబర్ 2 న్యాయవంతుడు. నంబర్ 3 భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. భక్తి అనేది ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి దేవుని భయము అనేది 3 రాసుకో. ఇక 4వది చెడుతనమును అసహించుకునే జీవితం. అంతే. మరి ఈ 4 నీ దగ్గర ఉన్నాయా లేవా? లేకపోతే నీ భక్తిని లేదా నీ ఆత్మీయతని నువ్వు అనుమానించాల్సిందే. నీ శీలం అంటే గుణం అండి. నీ శీలాన్ని నువ్వు శంకించుకోవాల్సిందే. ఎవడో శంకించడు కదా, నువ్వు శంకించుకోవాల్సిందే. అంటే నీ గుణాన్ని నువ్వు అనుమానించాలి. నేను భక్తి సాధన చేస్తున్నా, దేవుని పాదాల దగ్గరికి వెళ్తున్నా, మరి భక్తిపరుడుగా నాకు ఉండాల్సిన లక్షణాలు దేవుడి గ్రంథంలో చెప్పబడ్డాయి, అవి నా దగ్గర ఉన్నాయా? ఓకే. ఇప్పుడు ఇక్కడ భక్తిపరుల లక్షణాల్లో మొట్టమొదటిది వ్యక్తిత్వం అని రాసుకొని ఆ వ్యక్తిత్వంలో ఇవన్నీ ఉండాలి. నంబర్ 1 భక్తిపరుల వ్యక్తిత్వం అని రాసుకొని దాని కింద ఈ లిస్టు రాసుకో. యథార్థత, న్యాయ ప్రవర్తన, దేవుని భయం, చెడుతనం పట్ల అసహ్యం ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేవు అంటే, చెడుతనం పట్ల మనకి ప్రేమ ఉందంటే భక్తుల లిస్టులో కాదు, భక్తిహీనుల లిస్టులో ఉన్నట్టు. యథార్థత లేకుండా వంచన బుద్ధి మన దగ్గర ఉంది అంటే యథార్థత అంటే ఉన్నదాన్ని దాచడం, లేనిదాన్ని చూపించడానికి ట్రై చేయటం. ఉన్నదన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు నేను నా క్యారెక్టర్ విషయంలో నేను సహా కొన్ని బలహీనతలను ఎదుర్కొన్నానని యథార్థంగా మాట్లాడతాను. అసలు నేను దేవుడి కృపను బట్టి బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నోటి మాటల యందు కానీ, హృదయ ఆలోచనల యందు కానీ, నడతలో కానీ, పడకలో కానీ ఎక్కడ కూడా నేను తప్పిపోలేదు. సూపరో అన్నాను అనుకో, మీరేమన్నా నన్ను కొడతారా? లేకపోతే భూతద్దాలు తీసుకొని ఏమన్నా వస్తారా? అయింది నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి ఇక్కడ నుంచి ఒక 4 రోజులు నిన్ను మేము పరిశోధించాలనుకుంటున్నాను. భూతద్దాలు తీసుకొని వస్తారైంది. పాప నేను ఏ చెప్పినా నమ్ముతారుగా. బాప్తిస్మం పొంది, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నోటి మాటల్లో కానీ, హృదయ ఆలోచనలో కానీ, సమస్త ప్రవర్తనలో, నడక, పడక, తలంపు, ఆలోచన, క్రియ ఎందులో కూడా ఏ తప్పు లేకుండా సూపర్గా ఉన్నాను నేను అన్నాను అనుకో, స్తోత్రం తండ్రి, శాల్యమన్నుకి ఇచ్చినట్టు మాకు కూడా అయ్యా అని ఏడుస్తా ప్రార్థన చేస్తారు తప్ప భూతద్దాలు తీసుకొని నా దగ్గరికి రా. కానీ అది వాస్తవం కాదు కదా. ఆత్మీయ జీవిత పోరాటములో సేవలోనికి రాకమునుపు కొన్ని శోధనలు, సేవలోనికి వచ్చిన తర్వాత కొన్ని శోధనలు నేను ఎదుర్కొన్నాను. దేవుని కృపను బట్టి వాటన్నిటిని అధిగమించి నిలదొక్కడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇది యథార్థత. అంటే నేను యథార్థవంతులను చూపించుకోవటానికి కాదు, ఉన్నది ఉన్నట్టు వ్యవహరించడం అనే దాన్ని మీకు అర్థం కావటానికి చెప్తున్నా. చూడండి నేను ఎంత ఓపెన్గా ఉన్నానో, నేను నా బలహీనతలను సహా ఒప్పుకుంటున్నాను, నేను ఎంత మంచి ఉన్నో అని బిల్డప్ కోసం చెప్పట్లా. మీకు యథార్థత అంటే ఏంటి? రహస్యమందు ఒకటి, బయటికి ఒకటి కాదు. ఓపెన్గా ఉండటం, ఉన్నది ఉన్నట్టు వ్యవహరించడం, మాట్లాడటం భక్తిపరుల లక్షణాల్లో ఒక శుభ లక్షణం. ఇది యథార్థంగా ఉంటారు. అన్నా ఈ ముసుగు ఎందుకన్నా? ఉన్నది ఉన్నట్టు చెబుతున్నా. ఇది హల్లెలూయా. రెండవది న్యాయ ప్రవర్తన. అంటే ఏంటో తెలుసా? ప్రతి దానిలో ఇది న్యాయమేనా అని ఆలోచిస్తాడు భక్తుడు. భార్య విషయంలో కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. ఆమెకు ఒక మనసు ఉంది, ఆమెకు ఒక హృదయం ఉంది, ఆమె ఒక మనిషి, ఆమెకు కూడా ఇష్టాలు ఉంటాయి. నీ తల్లిదండ్రిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తన తల్లిదండ్రి పట్ల తనకు కూడా అంతే ప్రేమ ఉంటుంది అనే ఆలోచన ఒకటికి ఉండదు.
తానేమో ఎప్పుడు తల్లిదండ్రులతోనే ఉండాలి, తన భార్య మాత్రం తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళని ఘనపరిచి మాట్లాడకూడదు, అవకాశం ఉంటే వాళ్ళని తిట్టాలి, ఛాన్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. మనోడు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు, వాళ్ళకి భయం చేస్తూ ఉంటాడు, వాళ్ళకి చేయాల్సింది వాళ్ళు చేసుకుంటాడు. కానీ తన భార్యకి మాత్రం ఆ స్వేచ్ఛనివ్వడు. కనీసం ఏదో వాళ్ళకి చేసే సంగతి పక్కన పెట్టు, కనీసం వాళ్ళని చూసి ఒక 2 దినాలు ఒక దినం గడిపే ఛాన్స్ ఇవ్వడు. భక్తిపరుడైన వాడు ఇట్లాంటి విషయంలో కూడా న్యాయ విచక్షణ కలిగి ఉంటాడు. ఇది ఎలా న్యాయం? నా తల్లిదండ్రులను నేను చూస్తున్నప్పుడు, నా తల్లిదండ్రుని నా ప్రేమను పొందుతున్నప్పుడు, నా తల్లిదండ్రి ఎప్పుడు నాతో ఉండాలని, నేను వాళ్ళతో ఉండాలని కోరుకున్నప్పుడు నా భార్య కూడా తన తల్లిదండ్రి పట్ల ఆశ ఉంటుంది కదా. కనుక నేను ఆమెను కూడా అర్థం చేసుకుని ఆమె కూడా కోఆపరేట్ చేయాలి. అవసరమైతే 2-3 దినాలు తను కూడా తల్లిదండ్రులతో సంతోషంగా గడిపేటట్లు అవకాశం ఇవ్వాలి. కొంతమందికి డౌటు. సరే, డౌట్ ఉంటే తగలబడు, నువ్వు కూడా ఆడే తగలబడిపోయి. స్తోత్రం. అంటే పుట్టింటి దగ్గర వదిలిపెడితే మళ్ళీ ఏమవుతుందో అని కొంతమందికి భయంలే. నీకు ఆ భయం ఉంటే సరే, పో, నువ్వు కూడా పో, కాపలా కాసుకోపో, దేవునికి స్తోత్రం. కానీ న్యాయం ఆలోచించు. నీ తల్లిదండ్రులకి నీ ప్రేమ దక్కాలి. మరి ఆ కుమార్తె, ఆమె ప్రేమ వాళ్ళకుద్దా? నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు ఆదరణ పొందాలి, ప్రేమను పొందాలి. మరి తల్లిదండ్రుల దగ్గర ఆమెకు ఉండదా? నువ్వు సంవత్సరాలు ఇక్కడ గడిపేస్తావు, కనీసం సంవత్సరానికి కొన్ని దినాలు తల్లిదండ్రులు. అంటే ఓన్లీ భార్యలు ఒక్కళ్ళదేగా సమస్య. ఒక స్త్రీ భక్తురాలై ఉంటే, స్త్రీలలో కూడా కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్నకి అన్నీ చూసుకుంటారు. భర్త తల్లిదండ్రిని కొంచెం ఏదన్నా ప్రేమించాడంటే మాత్రం వాయమ్మో, వాళ్ళని అసలు ఆపలేం. ఇంట్లో సామాన్లన్నీ గందరగోళం అయిపోతాయి, మిక్సీలు పగిలిపోతాయి, టేబుల్ పగిలిపోతాయి, గ్లాస్ ఐటమ్ పగిలిపోద్ది, ఇక ముఖాలు మారిపోతాయి. అప్పటిదాకా దేవదూతలాగా ఉన్న ముఖం దయ్యాకృతికి వచ్చింది, ప్రేతాత్మలు కనపడితే మూవీస్లో అట్ట తయారైంది. ఆ ముఖం చూస్తేనే ఒక రకమైన వికృతాకారం, దురాత్మ కళ్ళలో మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏమమ్మా, నువ్వు నీ తల్లిదండ్రిని ప్రేమించుకున్నట్టు మరి ఆయన కూడా వాళ్ళ తల్లిదండ్రికి అంత సేవ చేయాలి కదమ్మా, నీకంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా. కానీ న్యాయం ఉండదండి. నేను చెప్తున్నా, భక్తిపరుల లక్షణాల్లో 2వది న్యాయ ప్రవర్తన. ఒక భార్యగా నేను ఏం న్యాయం చేయాలి, ఒక భర్తగా నేనేం న్యాయం చేయాలి, పిల్లలుగా కన్నా తల్లిదండ్రికి చేయవలసిన న్యాయం, తల్లిదండ్రులుగా పిల్లలకు చేయవలసిన న్యాయం. నా బిడ్డల నోటికాడి తీసుకెళ్లి పరుల పాలు చేయకూడదు. నేను కన్నా జన్మనిచ్చిన వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం నాకుంది. గాలికి వదిలేయకూడదు వాళ్ళని. వాళ్ళకి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేయాలి. నేను చేయాల్సిన న్యాయం అంతా చేసి వాళ్ళకి రెక్కలు తెచ్చినాడు, ఇక వాడి ఇష్టం. అప్పటిదాకా మాత్రం నేను రెక్కలు ముక్కలు చేసుకున్నాను సరే, వాడికి చేయాల్సిన న్యాయం వాడికి చేయం. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను సృష్టించిన సృష్టికర్తకు నా నుండి జరగవలసిన న్యాయం జరగాలి. అలా ప్రతి వ్యవహారంలోనూ న్యాయ విచక్షణ కలిగి న్యాయ ప్రవర్తనను ఇష్టపడి న్యాయాన్ని వెతుకుతూ ఉంటాడు భక్తిపరుడు. అర్థమైంది? దానికంటే ముందేం చెప్పా, ముసుగు వ్యవహారం కాదు, ఉన్నదన్నట్టు మాట్లాడతారు. అవతల వ్యక్తి జారి పడ్డారు, ఆత్మీయతలు నిలవలేకపోయారు, పొరపాటు పడ్డారు, తొట్టుపడ్డారు. నువ్వేం చేయాలా? అసలు ఎందుకు వస్తాయేమో నీకు అంత చెడు శోధనలు? అసలు నేను దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక్క తప్పు కూడా చేయలేదు. ఓవర్ యాక్షన్ చేయొద్దు. 4 పిల్లలు కుక్క పిల్ల కోసం కొట్టుకుంటున్నారంట. వాళ్ళ కుక్క పిల్ల ఒకటి దొరికింది, మంచి కుక్క పిల్ల. 4 కొట్టుకుంటున్నారు. సరే కొట్టుకొని నాదంటే నాదని లాక్కుంటే సరే, వాళ్ళలో ఒక పిల్లడు ఆలోచన చెప్పారే, ఓ పని చేద్దాంరా, నీది నాది కాదు, మన 4 అబద్ధాలు చూద్దాం. ఎవరిది పెద్ద అబద్ధం అయితే కుక్క పిల్ల వాడిదేరా అనుకున్నారట. ఇంతలోకి పాస్టర్ గారు ఒక ఆయన, అంటే సెకండ్ పాస్టర్, సంఘంలో సెకండ్ పాస్టర్గా ఉంటాడు ఆయన. ఆ త్రోవని వెళ్తా పిల్లలు మాట్లాడినాడు, విన్నారే ఏంటి మీరే మాట్లాడేది అంటే ఏం మాట్లాడుకున్నారా మీరు అంటే, ఏం లేదండి మాకు కుక్క పిల్ల దొరికింది, నాదంటే నాదని ఇప్పటిదాకా వాదనలు జరిగాయి, ఎందుకు ఆ వాదన అనవసరం, 4 అబద్ధాలు చెబుదాం, మన అబద్ధాల్లో ఎవరిది పెద్ద అబద్ధం అయితే కుక్క పిల్లని వాడికే ఇచ్చేద్దాం అని డిసైడ్ అయిపోయామండి. అంటే వెంటనే అయినా అదే అబద్ధాలు ఆడొచ్చా, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్క అబద్ధం కూడా ఆడలేదురా అన్నాడట. ఇక పిల్లలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఇక వాళ్ళల్లో ఒకడన్నాడట, కుక్క పిల్ల దానికి ఇచ్చేయండి రా అన్నాడట. అంటే ఏమైంది, అప్పటి నుంచి ఇప్పుడు ఒక్క అబద్ధం కూడా ఆడలేదండి, నెంబర్ 1 అబద్ధం కూడా అయిపోయాడు. పిల్లలకు అర్థమైంది, ఇచ్చారా కుక్క పిల్ల వాడికి.
ఎలా యథార్థత అవుతుంది? నీ తోటి సహోదరి తొట్టుపడ్డప్పుడు నువ్వు ఆమె ముందుకు పోయి ఎమ్మటి క్లాసులు అసలు అప్పుడు అసలు నాకు అట్లాంటి ఎన్నో ఎదురైతే నేను అసలుకి అని మాట్లాడుతుంది. ఏం అసలుకమ్మా? ఏం చరిత్ర అంతా చెబుతుండదు, అలా నాకు ఎదురైంది ఇలా నాకు ఎదురైంది నేను అసలుకి ఆడతాడు. కానీ నోరు చాలేదా? ఏ విచారాలు దొంగతనాలు నరహత్యలు తీసి పక్కన పెట్టు, ఇంకా ఏ లేవా? నాటకాలు ఆడొద్దు. తొట్టుపడ్డ బిడ్డను చూసి ఆమె దగ్గరికి పోయి నీ పాతివ్రత్యాన్ని గురించి కనపరిచి మాట్లాడటం కాదు, లేకపోతే నీ నిజాయితీ, నీ నీతి, నీ నమ్మకత్వాన్ని కనపరిచి మాట్లాడు. తొట్టుపడ్డ బిడ్డను ధైర్యపరచాలి. మా కృంగిపోకు. నేను సహా ఆత్మీయ జీవితంలో కొన్ని తొట్టుపాట్లు ఎదుర్కొన్నాను. నువ్వు దీనిలో తొట్టుపడ్డావు, నేను ఇంకో దానిలో తొట్టుపడ్డాను. ఆ మాటకు వస్తే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన యాకోబే అన్నాడు, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నామని. కాబట్టి చిన్నదో పెద్దదో పొరపాట్లు ఉంటాయి. అయితే ఉంటే ఉంచుకోమని నేను చెప్పట్లా, దిద్దుకోవచ్చుమా, సరి చేసుకో. ఇప్పుడు నేను దెబ్బతిన్నాను, తొట్టుపడ్డాను, ఇంకా అసలు అవకాశం లేదని మళ్ళీ దేవుడి కృపను బట్టి తండ్రి నాతో మాట్లాడాడు. నేను దేవుని వైపు మళ్ళుకున్నాను. ఈరోజు తిరిగి దేవునితో అనుబంధం ఏర్పరచుకున్నాను. నా తండ్రి నన్ను విసర్జించలేదే. అంతకుముందు నాతో ఎలా మాట్లాడాడు, ఇప్పుడు అంతే మాట్లాడుతున్నాడు. అంతకుముందు నన్ను ఎంత ప్రేమించి ఆదరించాడు, ఇప్పుడు నా తండ్రి నన్ను అంతే ఆదరిస్తున్నాడు. దిద్దుకున్నానమ్మా. నేను శోధించబడ్డాను, దిద్దుకున్నానమ్మా. నువ్వు కూడా దిద్దుకుంటావురా. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నిలబడమ్మా, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. తమ్ముడు ఇది తమ్ముడు, అంతేగాని సైతానులాగా ఉన్నాను. చర్చికి వస్తా అట్టట్టు పోయా, చర్చికి వస్తా అట్టబోతారు అసలు. ఎవడు నువ్వు ఏంపా అనకూడదు. ఎన్నిసార్లు అయినా సరే మన మాట తొట్టుపడ్డావు, తేడాపడ్డావు, దిద్దుకో. దేవుని క్షమాపణ కోరుకో, ఫాస్టింగ్ ఉండు, తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకో, దోషాలు కడుక్కో. మళ్ళీ ఆయన అభిషేక ప్రభావం నీ మీదికి ప్రసరిస్తుంది. రైతులో నేను మాట్లాడటం కదా, పాటల్లో కూడా రాసుకున్నా. ఆత్మీయ జీవితంలో సింగిల్గా నిలబడి పోరాడి పరిశుద్ధతను సాధించాలని, నోటి పరిశుద్ధత, దృష్టి పరిశుద్ధత, చెవుల పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత, సమస్తంలో పవిత్రతను మెయింటైన్ చేయాలని ట్రై చేసి ఎదురు దెబ్బలు తిని చివరికి ఓ పాట రాసుకున్నా. అయితే పాడింది లేడీస్ పాడిందిలే. గుర్తొచ్చిందా మీకు? నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయ. ఇక డిపెండ్ అయి పాడుకున్నా. ఈరోజు కూడా ఆయన మీద అనుకుని నడుస్తున్నా. ఎప్పటికప్పుడు బలాన్నిచ్చి వెన్ను తట్టి నిలబెట్టి పదరా నడిపిస్తేనే అడుగులు పడుతున్నాయి. లారిపోను నా భక్తి, నా బతుకు రెండు. కాబట్టి యథార్థంగా ఉండండి. యథార్థంగా ఇతరులకి. నేను కూడా నీ పాప చరిత్ర అంత అవసరంలా. నేను కూడా డిస్టర్బ్ అయ్యాను కొన్నిసార్లు, తిప్పుకున్నాను. దేవుడు కృపనిచ్చాడు, నువ్వు కూడా నిలబడు. అట్లా ధైర్యపరిచి నిలబెట్టాలి. ఎంతమందికి అర్థమైంది? లేకపోతే కుక్క పిల్లయాల్సి వచ్చింది నీకు. మూడవది దేవుని భయం. దేవుని భయం భక్తిపరుల లక్షణాల్లో మూడవది దేవుని భయం అండి. భయం వదిలేసిన బతుకు బతకరు. మనుషులకు భయపడరు, సమస్యలకు భయపడరు. పెద్దవాడు మొనగాడైనా సరే, ప్రజలంతా గడగడలాడేవాడైనా సరే, భక్తుడు భయపడ్డు. నువ్వు ఊరు మొత్తానికి మొనగాడివైతాయో అంటాడు. అక్కడ లెక్క చేసే ప్రసక్తి. కానీ ఒక్క దేవునికి మాత్రం భయపడతాడు. అమ్మో నా దేవుడు ఒప్పుకోడు, అమ్మో నా దేవుడు అసహించుకుంటాడు, అమ్మో నా దేవుడు కోపపడతాడు. కొంతమంది వచ్చి డింగిమని నా కాళ్ళు పట్టుకుంటారు. నేను డైరెక్ట్ జీవితం ఖచ్చితంగా తన్నిస్తారు మీరు నన్ను దేవుడి చేత. నా అనుమానం లేదు, నన్ను తన్నిస్తారు మీరు, డౌట్ లేదండి. మరి నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? నేను మీ బోటి మనుషులనే కదా. ఏదో ఆయన కృపతో వాడుకుంటున్నాడు. మనం నమస్కరించవలసింది, పాదం పట్టి మొక్కాల్సింది దేవుడికి ఒక్కడికే కదా. నా పాదం ఎందుకు పడతాను? తప్పు తల్లి, అట్లా పట్టుకోకూడదమ్మా. తప్పు నాన్న, నా పాదాలు పట్టుకోకూడదు. మనం దేవునికే నమస్కారం చేయాలి, దేవుని పాదాలే పట్టుకోవాలి. కోపడి అప్పుడు చెప్తాను నేను, ఖచ్చితంగా మీరు కాలు బట్టి నన్ను కింద పడేస్తారు మీరని భయం నాకు. ఆ ఒక్కటే కాదు, ప్రతి విషయంలో
పక్కవాడి ఎదుగుదలను చూసి మనం మత్సర పడితే దేవుడు పట్టుకుంటాడు, కేసు రాస్తాడు. నో, అవతలివాడు ఆశీర్వాదం చూసి దేవుణ్ణి మయంపరచాలి. ఎందుకంటే క్యూలో 100 మంది నిలబడ్డాం, 50 మందికి బిర్యానీ పెట్టాడు, మనకు పచ్చడి వేసి పెడతాడా? క్యూలో మనం కూడా ఉన్నాగా. మన పక్కనోడికి పెట్టాడంటే నెక్స్ట్ ఎవరు ప్లేట్లు వేస్తున్నాడు? పెద్దగా చెప్పండి. మరి ఇక వరుసలో వస్తున్నాడుగా. నా సహోదరుని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు. నేను కుళ్ళుబోది బూది ప్రదర్శించి అసూయ చూపించాను అనుకో, ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఎందుకైతే తెలుసా? నేను ఎవరి మీద వ్యసన పడ్డానో నా ప్లేట్లోది కూడా 1 ప్లేట్లో పోయింది. ఎందుకు వచ్చిన గొడవ? వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడిసి కుళ్ళుకొని మచ్చరపడి అసూయపడి మన ప్లేట్ ఖాళీ చేసుకోవటం. వరుసగా సహోదరులను దీవించుకుంటూ వస్తున్నాను, నన్ను కూడా దీవిస్తాడు ప్రభా. నేను మాత్రం కుళ్ళుకున్నాయన, వాళ్ళని అలా ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం. వరుసలో నన్ను కూడా దీవిస్తావు ఇవ్వాలి, కాకపోతే రేపు కాకపోతే ఇంకా 10 రోజులకి. సో మత్సరపడే దగ్గర కానీ ఏదైనా సరే తేడా ఆలోచనలు వస్తే ముందు దేవుని భయం, ఇంపైన సువాసన. భక్తిపరుల 3వ లక్షణం దేవుని భయం. 4వది చెడుతనం పట్ల అసహ్యం. పాపం పట్ల అసహ్యం, ఇష్టం ఉండదు, కోరుకోలేరు. చెడుతనాన్ని చూసి సహించలేరు. ఎదుటోడు చేసినా తట్టుకోలేరు. వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చినా కూడా దాన్ని సులువుగా లోపట్టడానికి ఇష్టపడరు. చెడుతనాన్ని ఏ రోజుకి ఆ రోజు అసహించుకొని దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటారు. నిన్న ఒకవేళ డిస్టర్బ్ అయితే ఈ రోజు మళ్ళీ నూతన శుభోదయంలో మళ్ళీ పునః ప్రతిష్ఠించుకుంటారు. దేవా, నాకు ఇష్టం లేదు, అలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు, నాకు అలాంటి పరిస్థితి వస్తుంది, దయచేసి నా నోటిని కంట్రోల్ చేయి. ఏంటి నా నోట ఆ మాటలో, నాకు వద్దయా అని అట్లా ప్రార్థన చేసుకుంటారా మీరు? లేకపోతే నాయన రోజు తిడుతుంటాను, ఏమనుకోవద్దు, కేసులు రాయొద్దని అని అంటారా? మీ ఫీలింగ్స్ చెప్పండి. మీరు పొద్దున్నే మోకాళ్ళు వేసినప్పుడు ఏమని అడుగుతారు? నిన్నటి దినాన కలిగిన భంగపాట్లను బట్టి ఈరోజు ఏం అడుగుతావు నువ్వు? చెప్పరింది రోజు చేస్తుంటా, ఏమనుకోవద్దే అంటావా? ఏంటన్నా నేను నీ రక్తంలో కడగబడి పరిశుద్ధున్నయ్యి, పవిత్రున్నయ్యి, నీవు నాకు ఏం పేరు పెట్టావు, నేను చేస్తుంది ఏంది? నా కుమారుడు అంటివి, నా పరిశుద్ధుడు అంటివి, దూతలకు చెబితివి నా గురించి, నీ గ్రంథంలో నా పేరు రాస్తివి, నా నుంచేమో పరిశుద్ధత అనే ఫలం ఆశిస్తుంటివి. నాకేమో కళ్ళు లాగపోతుండే, నోరు ఆగపోతుండే, చేత లాగపోతుండే, నడత లాగపోతుంది. ఏంటైనా నాకు ఈ బతుకు నాకు వద్దు నాయనా, నేను నీ బిడ్డనయ్యా. కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. అపవిత్రత నాకు ఇష్టం లేదు, పాపం పట్ల నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యం పడుతుంది తండ్రి. నేను నీ బిడ్డనయ్యా, నీ రక్తం ఇచ్చి నువ్వు కొన్న బిడ్డని, నువ్వు ప్రసవ వేదన పడి కన్న బిడ్డని తండ్రి సిలువలో. నేను నీ కొరకు ఉండాలయ్యా, ప్రత్యేకంగా ఉండాలయ్యా, పరిశుద్ధుండై ఉండాలయ్యా. నా హృదయ ఆశయ్యా, నా హృదయ వాంఛయ్యా. భక్తుని వ్యక్తిత్వం ఎట్లుంటుంది? ఈ శుభ లక్షణాలు నీలో ఉన్నాయా? అట్లయితే నువ్వు లిస్టులో ఉన్నట్టే. ఇందులో ఏదన్నా నువ్వు మిస్ అయ్యావా? అయితే సరి చేసుకోవాలి. 4 చెప్పా. 4వది ఏంది? చెడుతనం పట్ల అసహ్యత, పాపం పట్ల విముఖత. అది అట్లా కాకుండా మనకి ఇంట్రెస్ట్ పడుతుందంటే జాతి తేడాన్ని గుర్తించాలా. మనది గొర్రె జాతిలో అది పంది జాతిలాగా ఉందిరా, నా బుద్ధి ఏంది ఏ కాడికి బురదకు పోతుంది ఏంది, చండాలానికి పోతుంది ఏంది నా మైండ్. చీచి ఏంటి అసలు మనలో జీన్స్ ఏంటి, మళ్ళీ ఏం పని చేస్తున్నాయి, దేవుడియా లేకపోతే ఈ ఆదాముయా? అయిపోయాయి కదా, ఆ అక్షయ జీవం ప్రవేశించింది కదా, దేవుని జీవం వచ్చింది కదా, నాకేంది ఇద్దరిద్దరం? చెడుతనం పట్ల అసహ్యత నీకు పుడుతుంది, దాని విషయంలో నీకు వికారం కలుగుతుంది, దాని విషయంలో నువ్వు గాయపడుతున్నావు అంటే లైన్లో ఉన్నావు, నువ్వు లైన్లో ఉన్నావు. లైన్ మమత పుడుతుంది అంటే జాతి మార్పు చూసుకోవాలి. ఇది గొర్రె జాతి కాదు, పంది జాతి. అర్థమైందిగా? రైట్. 5వది భక్తుల లక్షణాల్లో మరొక శుభ లక్షణం దిద్దుకునే మనస్సు. ఇంకా చాలండి.